నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శంకవరంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకం మరియు బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని బాలల చట్టాలపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజ. ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జగ్గంపేటలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. విద్యుత్ ఛార్జీల నిలువు దోపిడీ ఆపాలని, ప్రమాదకర స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్. పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకుల ఫిర్యాదు. కొండేపూడి ప్రకాష్ ఆధ్వర్యంలో పీఠాపురం పట్టణ ఎస్ఐ మణికుమార్ కు ఫిర్యాదు అందజేసిన నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శంకవరంలో ఏర్పాటు చేసిన మిషన్ వాత్సల్య పథకం మరియు బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజ బాలల చట్టాలపై అవగాహన కల్పించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజ హాజరై మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా అనాథ శిశువుల కోసం ఏర్పాటు చేసిన ఉయ్యాలను ఆవిష్కరించారు. అనంతరం తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడుతూ శిశువులకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవని, వాటి వల్ల శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బాలల చట్టాలపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎన్డీఏ కుటుంబ శ్రేణులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల వారస్యాల కార్యక్రమం కూడా అయ్యాయి. ఈరోజు నేను మొట్టమొదటిగా చెప్పాల్సింది నాకు ఉయ్యాల ఒకటి. అది ఒక రకంగా సంతోషమైన, ఒక రకంగా చిన్న విషాదకరం కూడా. ఎందుకంటే సంతోషం ఏంటంటే చెత్త కుప్పల్లోని పడేసి కన్నా వాళ్ళు చేసిన ఈ కార్యక్రమం నిజంగా చాలా సంతోషకరమైన కార్యక్రమం. ఎందుకంటే ప్రభుత్వ తరఫున వాళ్ళు పిహెచ్సిలోనూ ఉయ్యాల పెట్టినప్పుడు బిడ్డల చెత్త కుప్పల్లో కన్నా ఆ ఉయ్యాలలో పెడితే వారు దత్తత తీసుకుని వారి ఆ బిడ్డ భవిష్యత్తును తెచ్చుకుంటే చాలా సంతోషకరమైన విషయం. దీన్ని ఇంకొకటి, ఇటువంటి పరిస్థితి ఏ బిడ్డకి రాకూడదని మనం ఒక పక్కన విషయాన్ని ఎందుకంటే అది ఎంత ఉపయోగకరమైన త్వరలో అది కూడా రాకూడదని మనం అందరూ కోరుకోవాలి. ఇటువంటి కార్యక్రమం నిజంగా మనం గర్వించదగిన విషయం. ఇంకొకటి, బాలల సంరక్షణ, వారి యొక్క రక్షణ, భద్రత గురించి, చట్టాల గురించి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అన్నది ఖచ్చితంగా అవసరం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మీ అందరూ కూడా, సిబ్బందికి నేను చెప్పేది, నాయకులకి సిబ్బందికి కూడా చెప్పేది, మీ గ్రామాల్లో దీని గురించి, చట్టాల గురించి ఒక అవగాహన కల్పించడం అనేది ప్రతి ఒక్కరికి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ గురించి, బాల్య వివాహాల గురించి, లైంగిక వేధింపుల గురించి, వీటన్నిటికీ ఇంకొక చట్టం ఉంది. ఆ చట్టాలను మనం ప్రతి ఒక్కరికి, ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఉన్న, ఒక విలేజ్లో ఉన్న చదువుకోని వాళ్ళకి కూడా ఈ చట్టం గురించి ఒక అవగాహన కల్పించడం ద్వారా వీటన్నిటిని నిర్మూలించడానికి మన వంతు పాత్ర కూడా మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది.